హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటి 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క క్లాస్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ రోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ అదేవిధంగా నాన్ మెటల్స్ యొక్క డేటా కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆ యొక్క వీడియోస్ చూస్తేనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా మీ అందరికీ కూడా పీరియాడిక్ టేబుల్ అనేది గుర్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా పీరియాడిక్ టేబుల్ యొక్క రిలేటెడ్ అయినటువంటి డేటా కాబట్టి. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ద అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఈస్ 32U. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 16 grams ఆఫ్ సల్ఫర్? సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 16. సల్ఫర్ యొక్క పరమాణు భారం ఎంత? 32. అయితే ఇక్కడ ఏం అడిగిండు, మనకు 16 గ్రాముల యొక్క సల్ఫరే కావాలంటుండు. సో మొత్తం వచ్చేసి 32, మనకు కావాల్సింది 16. 6 ఒకట్ల 6 రెండుల ఎంత వస్తుంది? 0.5. అంటే 1/2ను మనం 0.5 రాసుకోవచ్చు కదా. సో ఇచ్చిందంతా కూడా మనకు 1.5, 0.5, 0.25 ఆ విధంగా ఇచ్చింది కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో సల్ఫర్ యొక్క పరమాణు సంఖ్య, పరమాణు భారం మనకి ఇచ్చినటువంటి గ్రామ్స్ అంటే 16 గ్రాములు కాబట్టి దాన్ని బట్టి మనం సెట్ చేసేసినాం. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 60 grams ఆఫ్ హీలియం? ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? 60 grams ఇచ్చిండు. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, పరమాణు భారం 4 అండ్ అదేవిధంగా మనకున్నటువంటి ఎన్ని గ్రామ్స్? 60 grams. పరమాణు భారం 4 ఒకట్ల 4 15ల. సో ఎన్ని మోల్స్ ఫ్రెండ్స్? 15 మోల్స్. ఇదంతా కూడా ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళైతే ఎమ్మట ఆన్సర్ చేసేయగలరు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ ద 540 grams ఆఫ్ గ్లూకోజ్? ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, గ్లూకోజ్. సో గ్లూకోజ్ యొక్క ఫార్ములా తెలిస్తే మనం దీనికి ఆన్సర్ చేయగలం, లేకపోతే లేదు. C6H12O6, దిస్ ఈజ్ గ్లూకోజ్ ఫార్ములా. సి మీన్స్ కార్బన్. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 6, పరమాణు భారం 12. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 1. ఆక్సిజన్ పరమాణు సంఖ్య, పరమాణు భారం. సో మనకు కావాల్సింది పరమాణు భారాలు. సో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి, అంటే 12 × 6 ప్లస్ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 12. 12 × 1, సో 16 6ల 12 6ల 72, 12 ఒకట్ల 12, 16 6లు ఎంత? 16 6ల 96, ఎందుకంటే 6 6ల 36, 6 10ల 60, 96, 72, 12 మొత్తం కలిపితే ఎంత? 180 వస్తుంది. 2 2 4, 4 + 6 0, 9 10 17 + 10 18, సో 180. సో 1 mole ఈక్వల్స్ టు, ఒక మోల్ ఎంత? 180 grams. సో అకార్డింగ్ టు వచ్చినటువంటి డేటా ప్రకారం 1 mole ఈక్వల్స్ టు 180 grams. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 540, కాబట్టి 180 3ల. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 52 grams ఆర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు. సో క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి డేటాలో జస్ట్ 52 grams అని ఇచ్చేసిండు. 12, 13, 11, 14. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో హీలియం ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, హీలియం, కానీ డేటాని మనకు మిస్ అయిపోయింది. సో హీలియం పరమాణు సంఖ్య, పరమాణు భారం. సో 52/4, 4 ఒకట్ల 4, 12, 4 మూల 12. సో 13 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్కి డేటాని మిస్ అవుతుంది. ఇది రైల్వే యొక్క సర్వసాధారణమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనకు దీనికి మార్క్ అనేది యాడ్ అయింది. అవగాడ్రో నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది అవగాడ్రో నెంబర్. స్టేట్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ జెన్కో, టీఎస్ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, టీఎస్ ట్రాన్స్కో, వీటిలన్నింటిలో కూడా అవగాడ్రో నెంబర్ యొక్క సింబల్, ఎందుకంటే ఇది రివర్స్ ఉంటుంది. ఎన్ క్యాపిటల్ ఉండి ఏ అనేది చిన్నగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అవగాడ్రో నెంబర్. సో దీని యొక్క డైరెక్ట్ పాయింట్ చెప్తాను. దీని యొక్క పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 1 gram ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఇది మనకు పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు దీని యొక్క డెఫినేషన్ అనేది, కాకపోతే దీని యొక్క ఫార్ములా ఇంపార్టెంట్. ఎన్ఏ 6.022 × 10⁻23. ఓకేనా. ఇదైతే అందరికి ఐడియానే ఉంది కదా. సో దిస్ ఈజ్ ద డేటా. అవగాడ్రో ఈజ్ రిప్రజెంటెడ్ బై నెంబర్. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఏఎన్ n power 0, AB
n⁻O. సో మనకు అవగాడ్రో సంఖ్యని 2 రకాలుగా రిప్రజెంట్ చేస్తారు, NO లేదా క్యాపిటల్ NA. సో ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మోస్ట్లీ NA అనేది ఎక్కువ సార్లు వచ్చింది NO కంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 88 grams ఆఫ్ CO2 ఈజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్. ఓకేనా, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చేసినాం. CO2 వాల్యూ ఎంత 44 వచ్చింది, మనల్ని అడిగింది ఎంత 88 గ్రాములు. 88/44 చేస్తే 2. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ 2. సో CO2 44 ఎట్లా వచ్చింది తెలవాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని మాలిక్యూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి? 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఫ్రెండ్స్ ఉండేది? ఒక హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత? 1 కదా. 1 గ్రామ్ అంటే ఏంటిది? 1 మోల్. సో 1 మోల్ అంటే ఏంటిది? 6.02 × 10⁻23. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ద సింబల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 letters. ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో దీనికి 2 letters అనేవి ఉంటాయి. సో ఇది మనం పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు తొందరగానే అయిపోతుంది. సో కార్బన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? సితో రిప్రజెంట్ చేస్తాం. ఐరన్ని ఫెర్రస్తో రిప్రజెంట్ చేస్తాం. అయోడిన్ను ఐతో, ఫ్లోరిన్ని ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. సో దేనికి ఫ్రెండ్స్ డబల్ ఉంది? ఐరన్కే కదా. Fe 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ నుంచి డైరెక్ట్ దిగిపోతాయి ఇవన్నీ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ సజెస్ట్ దట్ ద సింబల్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కెన్ బి ఫార్మ్డ్ బై 1 or 2 letters ఆఫ్ ద ఎలిమెంట్ నేమ్. సో ఎలిమెంట్ నేమ్ మొత్తాన్ని కూడా వీళ్ళు చిన్న చిన్న లెటర్స్లో, అంటే ఓ సింగిల్ లెటర్తో కానీ డబల్ లెటర్లతో కానీ సింబలైజ్ చేయాలని చెప్పినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? బెర్జీలియస్ అనేటటువంటి శాస్త్రవేత్త దీని గురించి వివరాలు అయితే అందించడం జరిగింది. జాకబ్ బెర్జీలియస్ లేదా జాన్ జాకబ్ బెర్జీలియస్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ సజెస్టెడ్ దట్. సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. బెర్జీలియస్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది ఫ్రెండ్స్, బెర్జీలియస్. సో ఇప్పుడు మీకు అర్థమైందా సింగిల్ ఆర్ డబల్? సో ఇక్కడ ఇది 26 నవంబర్లో వచ్చింది, ఇది అక్టోబర్ 10th వచ్చింది, ఇది అక్టోబర్ 1st వచ్చింది. సో ఒకే క్వశ్చన్ 3 సార్లు రిపీట్ అయింది. ఓన్లీ ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఒకటే ఒక లెటర్ అనేది దేనికి ఉంటుంది. సో దేని ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. కాపర్ని ఏ విధంగా రాస్తాం? Cuతో రాస్తాం. కార్బన్ని Cతో రాస్తాం. కాల్షియం ఏం రాస్తాం? Caతో రాస్తాం. అండ్ నెక్స్ట్ క్లోరిన్ Cl. సో ఏంటి ఫ్రెండ్స్, సింగిల్ ఉంది కార్బనే కదా, అటామిక్ నెంబర్, అటామిక్ మాస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద గివెన్ సింబల్ రిప్రజెంట్ ద ఎలిమెంట్ డాష్. సో ఈ కింద ఇచ్చినటువంటి ఇమేజ్ అంటే మనకు ఒక సర్కిల్లో ఒక చిన్న డాట్ ఉంది కదా, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్? అది పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి హైడ్రోజన్ని రిప్రజెంట్ చేస్తుంది. హైడ్రోజన్ సింబాలిక్ డీటెయిల్స్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ కెమికల్ సింబల్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్. ఓకేనా. సో ఫస్ట్ ఏదైనా ఎలిమెంట్ కన్నా తీసుకుంటే దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నియాన్, ఆర్గాన్. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా అంటే కాపర్ కానీ ఆరం కానీ, ఓకేనా, అంటే ఆరం అంటే గోల్డ్, ఏది తీసుకున్నాం ఫస్ట్ లెటర్ ఎట్లా ఉంటుంది? అన్నీ కూడా క్యాపిటల్సే కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్యాపిటల్స్లో దాన్ని మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. డాష్ ఈజ్ ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్. ఈ కింద వాటిలో ఏది ఎలక్ట్రోపాజిటివ్? మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, సెమీ మెటల్స్. సో లోహాలు, అలోహాలు అండ్ అదేవిధంగా అర్ధలోహాలు అండ్ అదేవిధంగా మెటలాయిడ్స్ ఎలక్ట్రోపాజిటివ్. సో ఏంటి ఫ్రెండ్స్ ఎలక్ట్రోపాజిటివ్గా బిహేవ్ చేసేది? లోహాలు అనేవి ఎలక్ట్రోపాజిటివ్గా ఉండడం జరుగుతుంది ప్రకృతిలో. 3 of the 4 words given below are identical in some way while one is different. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఏది తేడాగా ఉంది? సో జెర్మేనియం, సిలికాన్, గాలియం అండ్ పొటాషియం. సో మనకు పైన ఇచ్చినటువంటి ఆ 4 ఒకటి మాత్రం డిఫరెంట్ ఉందంట, మిగిలిన 3 కూడా మనకు ఒక క్లారిటీ రావాలి, అదేంటో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ జెర్మేనియం, సిలికాన్, ఈ రెండు ఏంటి ఫ్రెండ్స్? జెర్మేనియం, సిలికాన్ అర్ధవాహకాలు, గాలియం అర్ధవాహకం కాదు. సో సిలికాన్, ఏక సిలికాన్ అంటే జెర్మేనియం వస్తుంది, ఏకబోరాన్ అంటే గాలియం వస్తుంది, కానీ సిలికాన్కి అట్లా పేరేం లేదు. ఓకే, ఈ 3 కూడా ఏ బ్లాక్ మూలకాలు ఫ్రెండ్స్? ఈ 3 కూడా చెప్పండి, ఏ బ్లాక్ మూలకాలు? ఈ 3 కూడా పి బ్లాక్ మూలకాలు. పొటాషియం అనేది ఏంటిది? ఎస్ బ్లాక్ మూలకం. క్షారలోహాలు, క్షార మృతిక లోహాలకు సంబంధించినటువంటి డేటా యొక్క పొటాషియం.
ఆప్షన్ సి అనేది మనకు డిఫరెంట్గా ఉంది. ద పాత్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఇన్ ఏ మెటల్. ఓకేనా. సో మెటల్స్ అంటే లోహాలలో ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే స్వేచ్ఛా స్థితిలో అందుబాటులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అనేది ఎట్లా ఉంటుంది? సో స్ట్రైట్ లైన్లో ఉంటుందా, కర్వ్డ్ ఉంటుందా, సర్క్యులర్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? అది ఇది కేంద్రకం అయితే కేంద్రకం చుట్టూ స్వేచ్ఛా స్థితిలో అది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అది వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని మనం కర్వ్డ్ అని అంటాం. ఓకేనా. అది సర్క్యులర్ పాత్ ఏమి ఉండదు, ఫ్రీ ఎలక్ట్రాన్ కాబట్టి అది కర్వ్డ్ మూమెంట్లో వెళ్తుంది. సో దీని గురించి ఇంకా మనం డెప్త్కి వెళ్ళిపోవాలి, కాకపోతే మనకు అంత అవసరం లేదు ఇది. డ్యూ టు విచ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ ఫాయిల్స్. ఈ కింది వాటిలో దేని ఉపయోగించి మనం ఫాయిల్స్ని తయారు చేస్తాం? సో మ్యాలియబిలిటీ, డక్టిలిటీ, డక్టైల్ అండ్ రెజోనెన్స్. సో ఫస్ట్ రెజోనెన్స్ అనేది పక్క పెట్టేయండి, ఎందుకంటే రెజోనెన్స్ అనేది మనకి ఒక కెమిస్ట్రీకి సంబంధించింది కాదు. ఓకేనా. కండక్టివిటీ అనేది కూడా కాదు, ఇది హీట్ దాంట్లో వస్తుంది. డక్టైలా, మ్యాలియబిలిటీ ఈ రెండు కూడా ప్రాపర్టీస్. సో ఫాయిల్స్ లెక్క తయారు చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? మ్యాలియబిలిటీ అంటే షీట్స్. సో షీట్స్ లెక్క తయారు చేయాలంటే మనకు మ్యాలియబిలిటీ కావాలి కాబట్టి ఆప్షన్ ఈ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. వాట్ ఈజ్ ద ఎబిలిటీ టు మేక్ కన్వర్ట్ ఇంటూ ఏ థిన్ షీట్స్? సో థిన్ షీట్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఈ షేప్లో ఉండేటటువంటి ఒక రాడ్ ఉంది, దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తారు, మొత్తం ఈ విధంగా ఎక్స్పాండ్ చేసేసి షీట్ లెక్క తీసుకురావడం జరుగుతుంది. అంటే జిఏ షీట్స్ తీసే ఉంటారు కదా అందరూ, రేకులు కానీ ఇవన్నీ కూడా మనకు షీట్ లెక్కనే వస్తాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి సాలిడ్ ఆబ్జెక్ట్ నుంచి ఈ విధంగా థిన్ షీట్స్ లెక్క తీసుకొచ్చేటటువంటి ప్రాపర్టీ లేదా దాని యొక్క ఎబిలిటీని ఏమంటాం ఫ్రెండ్స్? మ్యాలియబిలిటీ. అంటే తీగలాగా సాగేటట్టు, అంటే ఒక సన్నని తీగలాగా సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉండేటటువంటిది మ్యాలియబిలిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద మెటల్? సో మెటల్స్ అంటే లోహాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? దే ఆర్ డక్టైల్ అండ్ మ్యాలియబుల్. సో అవి మనకు డక్టైల్లో ఉంటాయి, అంటే సాగే గుణం కలిగి ఉంటుంది, అండ్ అదేవిధంగా తీగలాగా అదేవిధంగా షీట్ లెక్క వచ్చేటటువంటి ప్రాపర్టీ అనేది దాన్ని కలిగి ఉంటుంది. దే ఆర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో లోహాలలో కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, అది కూడా కరెక్టే. లోహాల నుంచి హీట్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎస్, అంటే అల్యూమినియం కానీ కాపర్ కానీ బంగారం వీటన్నిటి నుంచి హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఓకే. దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఇది కూడా కరెక్టే. లోహాల నుంచి మనం హై మెల్టింగ్ పాయింట్ అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి బాయిలర్స్ లాంటి వీటన్నిటి కూడా దీన్ని ఉపయోగిస్తాం. దే ఆర్ ఎలక్ట్రికల్లీ నెగిటివ్. సో ఇది రాంగ్. సో ఇది ఒక్కటి తప్పు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద మెటల్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్ ఈజ్ రియల్ స్టేట్. ఓకేనా. మనకు డైరెక్ట్గా ప్రకృతిలో ఏ రకమైనటువంటి స్టేట్లో మెటల్ అనేది లభిస్తుంది? సో మెటల్ అంటే ఏంటిది? లోహం. సో యాజ్ ఏ మిక్చర్ విత్ అదర్ ఎలిమెంట్స్ లేదా యాజ్ ఏ మిక్చర్స్ ఇట్ ఈస్ అదర్ మెటల్స్ తోటి కలిసి ఉంటుంది. ఇన్ ఏ ఫ్రీ స్టేట్లో అందుబాటులో ఉంటుంది. మిక్చర్ విత్ నాన్ మెటల్స్ తోటి కలిగి ఉంటుంది. మిక్చర్ విత్ కాంపౌండ్. సో ఒకసారి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి గమనించండి. సో మనకు డైరెక్ట్గా అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే మాత్రం మనకు ఫ్రీ స్టేట్లో ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఉండేటటువంటి మెటల్స్ అంటే లోహాలన్నిటి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రీ స్టేట్. అదే ఇక్కడ మనం అల్యూమినియం అన్నాడు అనుకోండి, బాక్సైడ్తో మిక్స్ అయి ఉంటుంది. ఓకేనా. కొన్ని ఎలిమెంట్స్ అంటే యురేనియం కానీ అలాంటివన్నీ కూడా వేరే వాటితో మిక్స్ అయి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం ఓవరాల్గా మెటల్ ప్రాపర్టీని డిస్కస్ చేస్తున్నాం, అంటే ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిలోంచి లిస్ట్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకు అది చాలా మటుకు ఫ్రీ స్టేట్లోనే ఉంటుంది కాబట్టి ఫ్రీ స్టేట్ అనేది మనకు పాసిబుల్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం పిక్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్? సో ఈ కింద వాటిలో ఏది ప్రాపర్టీ కాదు? ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఫిజికల్ ప్రాపర్టీ అంటే అలోహాలకు కేవలం సాలిడ్ స్టేట్ మాట, అంటే ఘన స్థితి మాత్రం ఉంటుందా? ద్రవ స్థితి కూడా ఉంటుంది, వాయు స్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి కాదు. నాట్ మ్యాలియబుల్ అండ్ డక్టైల్. సో అన్ని పదార్థాలు కూడా డక్టైల్ అవ్వాల్సిన అవసరం లేదు, మ్యాలియబుల్ అయితే అసలే అవ్వవు కాబట్టి అలోహాలకి ఛాన్స్ లేదు. ఇన్సులేటర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎస్. సో కరెంట్ని పాస్ చేయదు. లైక్ ప్లాస్టిక్ ఉందనుకోండి, ప్లాస్టిక్ అనేది కరెంట్ని పాస్ చేయదు, హీట్ కూడా పెద్దగా అవ్వదు. హీట్ అయితే అది మొత్తం కూడా కరిగిపోతుంది కదా, హీట్ని తట్టుకోలేదు కాబట్టి ఏంటిది అది హీట్ యొక్క ఇన్సులేటర్ కూడా కొన్ని రకాలైనటువంటి మిశ్రమాలు కలపడం వల్ల ఆ యొక్క ఎనర్జీ కూడా వస్తుంది. లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఇది కూడా కరెక్టే. సో ఏంటిది లిక్విడ్ స్టేట్లో కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు రాంగ్ వన్. అంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండ్ ఇన్ ఆల్ 3 స్టేట్స్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్? ఈ కింద వాటిలో ఏది సాలిడ్స్ లెక్క, లిక్విడ్స్ లెక్క, గ్యాసెస్ లెక్క లభిస్తుంది? ఏది లభిస్తుంది ఫ్రెండ్స్? నాన్ మెటల్స్ అంటే అలోహాలు.
సో అలోహాలు మాత్రమే మనకి ఒక 3 స్టేజెస్లో లభిస్తాయి. లైక్ బ్రోమిన్ కానీ అండ్ అదేవిధంగా నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా అలోహాలే. అవి ఏం చేస్తాయి, గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి. సో బ్రోమిన్ కానీ ఇట్లా కొన్ని అయోడిన్ కానీ ఇవి ఎట్లా ఉంటాయి మనకు, కొన్ని సాలిడ్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని లిక్విడ్ స్టేజ్లో ఉంటాయి. కాబట్టి అలోహాల కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిగార్డింగ్ మెటల్స్ ఈజ్ ఇన్కరెక్ట్. సో లోహాలకు సంబంధించి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఏది రాంగ్ వన్. ఆల్ మెటల్ షైన్ అండ్ కెన్ బి పాలిష్డ్. సో అన్ని లోహాలను మనం పాలిష్ చేయొచ్చా? సో అన్ని లోహాలను మనం పాలిష్ చేయొచ్చా అంటే ఎస్, చాలా మటుకైతే మనం పాలిష్ చేయొచ్చు. కాబట్టి మనం యూనివర్సల్ ట్రూత్ లెక్కన మాట్లాడుకోవాలి. ఆల్ మెటల్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ సాఫ్ట్. సో మనకు మెర్క్యూరీ ఒక్కటే నిజానికి లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ లిక్విడ్. సో మెటల్స్ అన్ని కూడా లిక్విడ్లో ఉంటాయా? లేదు కదా, హార్డ్గా ఉంటాయి. నువ్వు కార్బన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఐరన్ కన్నా తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రాట్ ఐరన్ కానీ, పిగ్ ఐరన్ కానీ, వేరే ఏ ఐరన్ తీసుకున్నా కూడా, క్యాస్ట్ ఐరన్ కానీ, మైల్ స్టీల్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు హార్డ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ ఉక్కు కనుక తీసుకుంటే అది ఇంకా స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ నాట్ లిక్విడ్స్. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ వన్ అవుతుంది. సో అట్నే థర్డ్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేది హైగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. మ్యాలిబుల్ అండ్ డక్టైల్, ఇది కూడా కరెక్టే. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్లలో యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 100కు 80%, 70% ఏ ప్రాపర్టీ అయితే వర్తిస్తుందో ఆ యొక్క ప్రాపర్టీని మనం ఇక్కడ ట్రూగా తీసుకోవాలి. సో 100కి 100 మెటల్స్ కూడా షేన్ అయితే అన్నటువంటి ఛాన్సెస్ ఉండవు. కొన్ని మెటల్స్ షేన్ అనేది అవ్వవు, కాకపోతే మిగిలిన అన్నిటితో పోల్చుకున్నట్లయితే ఇవి కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకే మనం యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూని డిస్కస్ చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్. ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏది డక్టైల్ అంటే ఏంటిది, సాగే గుణం అనేది కలిగి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సాగే గుణం కలిగి ఉంటుంది. దేనికి ఫ్రెండ్స్ ఆ యొక్క ప్రాపర్టీ ఉండేది ఏజీ మీన్స్ అంటే ఏంటి, సిల్వర్. ఇది అల్యూమినియం, జింక్, సోడియం. సో దేని ఫ్రెండ్స్ సిల్వర్కి ఎక్కువగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ టు మేక్ ఐరన్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. సో ఐరన్ అంటే మనకు వచ్చినటువంటి పిగ్ ఐరన్ అంటే ఓర్ నుంచి వచ్చినటువంటి ఐరన్కి ఈ కింద వాటిలో దేన్ని కలిపినట్లయితే అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కార్బన్. కాకపోతే కార్బన్ యొక్క పర్సంటేజ్ బేస్ పైన దాని యొక్క స్ట్రెంగ్త్ అండ్ అదేవిధంగా దాని యొక్క వీక్నెస్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎంత మోతాదులో సో ఒక పర్టికులర్ రేంజ్లో కనుక కలిపినట్లయితే చాలా హై స్ట్రెంగ్త్ అనేది దీనికి జనరేట్ అవుతుంది. కాకపోతే మనం కలపాల్సిన దానికంటే ఎక్కువ కలిపితే పెలుసుగా మారిపోతుంది, తక్కువ కలిపినట్లయితే లూజ్గా అయిపోతుంది. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, మనకు అంత డెప్త్గా అవసరం లేదు. లేకపోతే మనకు జేఈ లెవెల్ అంటే మాత్రం ఆ యొక్క కాంబినేషన్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి దీని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకు క్యాస్ట్ ఐరన్, మైల్ స్టీల్ అండ్ అదేవిధంగా వ్రాట్ ఐరన్. సో ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే హెచ్ఎస్ఎస్ కానీ వీటన్నిటి కూడా వేరే అయినటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ యొక్క కాంబినేషన్స్ ప్రకారం మనం డిస్కస్ చేసుకోవాలి. ద మోస్ట్ డక్టైల్ మెటల్ ఈస్ ఏయు అంటే ఏంటిది, ఆరం అంటే ఏంటిది, దేని యొక్క లాటిన్ భాష, అది బంగారం యొక్క లాటిన్ పదం. పిహెచ్ అండ్ సి. సో సి మీన్స్ కార్బన్. సో దేని ఫ్రెండ్స్ ఈ సిల్వర్ అండ్ అదేవిధంగా మనకు బంగారం ఇచ్చిండు. సో సిల్వర్ కంటే బంగారం ఎక్కువ డక్టైల్ అనేది, కాబట్టి బంగారం ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలాగ మనకు సిల్వర్ ఇచ్చారు కదా సార్, ఇక్కడ బంగారం అంటారు, మీరు తప్పు చెప్తారు అంటే నేను తప్పు చెప్పడం కాదు. ఉన్నటువంటి 4 ఆప్షన్లు ఏది డక్టైల్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకోవాలి, ఓకేనా. సో అక్కడ మనకు ఏజీ కాకుండా ఏయు ఉందనుకోండి, అంటే వెండి కాకుండా బంగారం ఉందనుకోండి, బంగారం మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆ రెండిట్లో ఏది ఎక్కువగా అంటే బంగారం ఎక్కువగా. మ్యాలిబుల్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్. సో మ్యాలిబుల్ అంటే ఏంటి, సాగే గుణం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది, తీగలాగా అదేవిధంగా పల్చని రేకులు లెక్క సాగే గుణం అనేది కలిగి ఉంటే దాన్ని మనం మ్యాలిబుల్ అని అంటాం. సో ఈ యొక్క మ్యాలిబుల్ గుణం అనేది దేనికి కలిగి ఉంటుంది, మెటల్కా నాన్ మెటల్కా. సో షీట్స్ లెక్క ఇది మెటల్సే కదా, లోహాలే కదా షీట్ లెక్క తీసుకుంటాం, రబ్బర్ని తీసుకోలేం కదా. అంటే కొద్దిమంది ఇట్లా కూడా అంటారు, అన్న ప్లాస్టిక్ షీట్లు కూడా వస్తాయి కదా అని. కాకపోతే ఇక్కడ మనం ఓవరాల్గా అంటే మెటల్ అంటే ఏంటిది, అన్ని రకాలైనటువంటి మెటల్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓన్లీ ప్లాస్టిక్, ఓన్లీ మనం ఫైబరే కాదు, అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం తీసుకుంటేనే అది ఓవరాల్ డేటా వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఇన్ విచ్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ షైనీ. సో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఈ క్వశ్చన్ మళ్ళీ మనకు రిపీట్ అయింది, స్టార్టింగ్లో వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో మనకు రైల్వేలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏది, క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో క్వశ్చన్ చిన్న చేంజ్ ఉంటుంది, ఆ యొక్క చిన్న చేంజ్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. దేని ఫ్రెండ్స్ మనకి ఎక్కువ షైన్ ఉండేది
మెటాలిక్ లస్టర్. అండ్ అదేవిధంగా దీన్ని మనం మెటాలిక్ లస్టర్ అంటాం. డైరెక్ట్ పాయింట్ వచ్చేసి మెటాలిక్ లస్టర్ అంటే లోహాల యొక్క మెరుగు. ఆ యొక్క ధర్మం ఏంటిది అంటే మ్యాలియబిలిటీ. ఓకేనా. సో ఈ రెండు కూడా కరెక్టే. సో మనకు లోహాలపై మెరుగు వచ్చేటటువంటి ధర్మం అన్నాడు కాబట్టి మ్యాలియబిలిటీ ఆన్సర్. ఒకవేళ ఆ యొక్క ప్రక్రియను ఏమంటారు అంటే మెటాలిక్ లస్టర్ అంటారు. ఓకేనా. సో కొన్నిసార్లు ఎగ్జామ్లోనే మెటాలిక్ లస్టర్ ఇస్తాడు, మ్యాలియబిలిటీ ఇవ్వడు. మ్యాలియబిలిటీ ఉన్నట్లయితే మ్యాలియబిలిటీ ఇస్ అవర్ ఆన్సర్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఇక్కడ మ్యాలియబిలిటీ. సో బుక్లో ఏ డేటా ఉన్నా కూడా అది కరెక్ట్ అని ఏం కాదు. ఓకేనా. బుక్లో కూడా చాలా మనకు మిస్టేక్స్ ఉంటాయి, అయినా మనం పట్టించుకోవద్దు. కరెక్ట్ ఆన్సర్ ఏదో దాన్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టాపిక్లో ఈ యొక్క వీడియోలో ఏదైనా క్వశ్చన్ కనుక డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోని 1-2 సార్లు వాచ్ చేయండి, మీకు డౌట్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.